మొన్న దీపావళి రోజైతే అన్ని దీపాలు పెట్టడం కుదరలేదని చెప్పాను కదండీ! ఎందుకంటే బాగా వర్షం వచ్చింది, గాలి కూడా వచ్చింది. అందువల్ల కొన్ని మాత్రమే పెట్టాము. ఆ పెట్టిన దీపాలు కూడా కొంతసేపే వెలిగాయని చెప్పాను కదా! ఎందుకంటే నేను నువ్వుల నూనెలో క్యాండిల్స్ ఏసి కరిగించాను. అదే రీజన్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎక్కువ సేపయితే వెలగలేదండి. చాలా తక్కువ టైంలో 10-15 మినిట్స్‌లోనే కొండెక్కాయని చెప్పాను కదా! ఒకవేళ అంతకు మించి ఇంక వేరే రీజన్ ఉందేమో నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే అయితే నాకు తెలియజెప్పండి. దాని తర్వాత ఇంకా చాలా దీపాలైతే మిగిలిపోయాయన్నమాట. మరి వాటిని అట్లాగే వదిలేస్తే ఎలా అని చెప్పి, ఇక నిన్న, ఇవాళ కూడా 3 డేస్ పెడితే సరిపోతుంది అని చెప్పైతే నేను అనుకున్నాను. ఇక నిన్న గూడా మిగిలిపోయినటువంటి దీపాలనైతే ఇక వెలిగిస్తున్నాననమాట. బయట పెట్టేద్దాం అని చెప్పి సాయంత్రం. ఇక మళ్ళీ టైం అయిందనమాట. 6 అలా అయింది. ఆ టైంకి మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీపాలు వెలిగిస్తున్నాను. కరెక్ట్‌గా 6 అయింది. ఇంకా బయట కొన్ని పెట్టాననమాట. తీసుకెళ్ళి బయట పెట్టాను. యథావిధిగా మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా యాజ్ యూజువల్‌గా సేమ్ మళ్ళీ వర్షం పడింది. ఎందుకంటే అదృష్టం లేదనుకుంటాను. ప్రతి పండక్కి ఎప్పుడు కూడా వినాయక చవితి అప్పుడు కావచ్చు, అమ్మవారి నవరాత్రులు ఒక్కొక్కసారి మనకేంటంటే దసరా రోజు కూడా వస్తుంది. ఒక్కోసారి ఏమో శ్రీరామనవమికి వస్తుంది. ఇంకా దీపావళికి ఎప్పుడైనా కంపల్సరీ వస్తూనే ఉంటదనమాట. వర్షమైతే ఒక్క జల్లైనా పడిపోతుంది. ఈసారి ఏంటో మబ్బు పట్టి 3 రోజులు కూడా 3 వర్షం వచ్చింది చిన్నగా. ఇక నాకనిపించింది వాతావరణం ఎలా ఉన్నా సరే మనమైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి తీసుకెళ్ళి బయట కొన్నైతే పెట్టాను. ఆ తర్వాత ఏంటంటే మిగిలిన దీపాలని ఇంకా ఎక్కడ పెట్టాలని ఆలోచించుకొని బయటైతే వద్దు, ఎమ్మటే కొండెక్కుతున్నాయి. నెక్స్టు వర్షం వస్తుందని చెప్పి ఇంకా లోపలే అయితే ఇంట్లోనే ప్లాన్ చేసుకొని ఇంట్లోనే పెట్టాననమాట దీపాలు. ఎందుకంటే ఎక్కువసేపు కొంచెం గాలి రాదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు వెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక బయట పెట్టినా కూడా అంటే కొన్ని పెట్టాను కదా! ఇంకా ఏం కాదులే అనిపించిందనమాట. సో, ఈసారి దీపావళి అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారో, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్